బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. హాయ్ మిత్రులరా, మనం చూస్తున్నది రాజ్గిర్ ప్రాంతం. నేను ఇక్కడ బోధ్గయలో బౌద్ధ భిక్షువులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సందర్భంలో ఇక్కడికి వచ్చాను. అయితే దగ్గరలో ఉన్న బౌద్ధ మాన్యుమెంట్లను కూడా షూట్ చేస్తూ వస్తున్నాను. రాజ్గిర్లో చరిత్ర ప్రకారం చూసుకుంటే మొత్తం మగధ సామ్రాజ్యం ఇక్కడే పుట్టింది. రాచరిక వ్యవస్థ కూడా ఇక్కడి నుంచే పుట్టింది. అంటే రాచరిక వ్యవస్థ మహాజనపదాలను ధ్వంసం చేస్తూ, అంటే బలమున్నోడిదే రాజ్యమని చెప్పడానికి ఒక సిస్టమ్ పుట్టిందే రాజ్గిర్. ఈ రాజ్గిర్ని పరిపాలించిన మొదట రాచరిక వ్యవస్థ రాజు వచ్చేసి బింబిసార. అయితే ఇక్కడ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్లో కూడా మనకు తెలుస్తుంది ఏంటంటే బిఫోర్ కామన్ ఏరా, అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండే చారిత్రక ఆధారాలు కనపడుతున్నాయి. అంత ముందుకు ఉన్నాయి కానీ లిఖితపూర్వకంగా లేవు. అయితే ఇక్కడ ఈ యొక్క రాజ్గిర్ ప్రాంతంలో దాదాపు చాలా మాన్యుమెంట్లు ఉన్నాయి. అయితే ఈ మాన్యుమెంట్లని ఈ యొక్క వైదికులు ఎలా మార్చేశారంటే చాలా విచిత్రంగా కట్టుకథలు మహాభారతానికి, ముఖ్యంగా మహాభారతంలో చాలా ఇక్కడ ఉన్న మాన్యుమెంట్లని మహాభారతంలో జరిగిన ప్లేసులుగా చాలా చెప్పుకుంటూ వచ్చారు. అందులో భాగంగానే ఇక్కడ మనము ఒక మాన్యుమెంట్ చూడాలి. మాత్ అంటారు. వాస్తవం చెప్పాలంటే ఇది చరిత్రలో దీని యొక్క ఆవశ్యకత, దీని చరిత్ర ఏంటిదంటే బింబిసార చనిపోయిన తర్వాత, అంటే ఆయన కొడుకు కునిక అంటారు, కానీ అజాతశత్రువు అనేది యొక్క సంస్కృత పేరు అది. ఆయన ఒక బావి తర్వాత ఆ కాలంలో నాగుల సంబంధించిన విగ్రహాలు, అంటే నాగజాతి సంబంధించిన ఆరాధన ఉండేది అప్పట్లో. వీళ్ళందరూ చాలామంది రాజులు స్థానిక రాజులే తర్వాత బౌద్ధాన్ని స్వీకరించిన వాళ్ళే. అంటే నాగ ఆరాధన అనేది స్థానిక రాజుల అలవాటు. అది అంటే మనం చెప్పాలంటే మూల నివాసులు. ఈ యొక్క బౌద్ధము ఆరాధనతో పాటు నాగజాతి ఆరాధన కూడా ఉండేది ఆ కాలంలో. కాబట్టి నాగజాతి రాజులు కావచ్చు, నాగజాతి వంశీయులు కావచ్చు, ప్రజలు కావచ్చు బౌద్ధాన్ని చాలా దగ్గర తీశారు, సపోర్ట్ చేశారు, అవసరమైతే బలపరిచారు కూడా. ఇక్కడ నాగజాతికి సంబంధించిన ఒక మాన్యుమెంట్ ఇది. అంటే ఒక శిల్ప కావచ్చు, గుడి కావచ్చు, బావి కావచ్చు. ఇక్కడ వాళ్ళు ఈ యొక్క అజాతశత్రువు నిర్మించిన నిర్మాణం ఇది. అయితే దీన్ని వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక విధంగా చెప్పాలంటే చాలా బాధాకరం. మహాభారతంలో జరాసంధుడు, అంటే ఇక్కడ అజాతశత్రువు జరాసంధుడు అయిపోయాడు. జరాసంధుడు ఈ యొక్క బావి నిర్మించినట్టు, నాగజాతి దేవతలను పూజిస్తున్నట్టు ఇక్కడ చెప్తారు. చాలా బాధాకరం కదా. చూశారు కదా ఇది లోపల ఎలా ఉందో. ఇవి ఒక చారిత్రకమైన నిర్మాణము. ఈ నిర్మాణాన్ని నిర్మించింది ఈ యొక్క మగధ చక్రవర్తులు. అయితే ఈ యొక్క పుక్కిటి పురాణాలు అసలు జరాసంధుడు చరిత్రలో ఉన్నట్టు కానీ చారిత్రక ఆధారాలు లేవు. రామాయణ మహాభారతాలు కూడా బౌద్ధ జాతకథల ఆధారంగా రాసినటివే. ఇవన్నీ మన ఊళ్ళకి అర్థం కావు.
ఏమనంటే కోపం వస్తుంది, ఏమనంటే వాళ్ళకి మా హిందూ మతాన్ని మైనార్టీ చేయడానికి, మా హిందూ మతాన్ని టార్గెట్ చేసుకుని చెప్తారు. కానీ వీళ్ళు ఆక్రమించుకునేది మాత్రం ఒప్పుకోరు. ఇప్పుడు ఒక బౌద్ధ నిర్మాణము, బౌద్ధ రాజులు నిర్మించిన నిర్మాణాన్ని జరాసంధుడు ఇక్కడ నిర్మించాడు, నాగజాతి శిల్పాలు పెట్టాడు, బావి నిర్మించాడు అని వాళ్ళు చెప్పింది వినాలి. కానీ ఇక్కడ ఇది చరిత్ర. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు నిజంగా నిర్మించి ఉంటే దానికి సంబంధించిన ఆర్కలాజికల్ ఎవిడెన్స్ ఉండాలి కదా. అవేమి ఉండవు. కేవలము ఏముంటుందంటే ఒక పురాణ బోర్డు రాసింటారు, ఒకటి పురాణ చరిత్ర అని బయట ఎక్కడైనా సరే, ఏ మందిరం ముందరైనా సరే ఒక బోర్డు పాతి పెట్టి ఆ బోర్డు పైన రాసింటారు కథ. అదే నిజం అనుకొని నమ్మేయాలి మనం. ఎక్కడ చారిత్రక ఆధారాలు ఉండవు. చూడండి, ఇక్కడ ఎలిఫెంటు ఇక్కడ మనం వినాయకుడిగా చూస్తున్నాము. అసలు బయట బౌద్ధ దేశాలన్నీ ఎలిఫెంట్ బుద్ధగా కొలుస్తారు. అంటే బౌద్ధంలో సింహము, ఏనుగు, ఎద్దు, నెమలి చాలా ఉన్నాయి. అవన్నీ ఆ కాలంలో వాళ్ళు ఆరాధించారు. అలాగే ఒక పార్ట్ ఆఫ్గా తీసుకున్నారు బౌద్ధంలో. సో ఎన్ని చెప్పినా చారిత్రక ఆధారాలు లేకుండా కేవలము ఒక మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళి ఇది మాది, దీనికి ఒక కథ రాసేస్తున్నాం, అదే నిజం అనుకుని నమ్మేయండి, అంతే, ఇంకేం లేదు. రాజ్గిర్లో దాదాపు 90%, రాజ్గిర్లో 90% మొత్తము కబ్జా చేయబడింది. చాలా అసలు జరాసంధుడిని భీముడు చంపినట్టు జరాసంధు కుండ్ అని ఒకటి ఉంది. అది కూడా మీకు ఇంకొక వీడియోలో తీసుకొస్తాను. మిత్రులారా, ఈ రాజ్గిర్లో ఒక్కొక్క పార్ట్కి సంబంధించి ఒక్కొక్క మాన్యుమెంట్ గురించి మీకు వీడియోలు చేస్తాను. ఈ వీడియో చివరిదాకా చూసి లైక్ అండ్ షేర్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ. నమో బుద్ధాయ్. वीडियो वाला जी, हेलो भैया, हेलो हाँ, गुफा किधर है? सामने गुफा इधर है? नहीं, सामने गुफा। हम लोग कहाँ से आए? मैं आंध्र से आए। आंध्र तेलुगु बोलते हैं ना? तेलुगु వచ్చా నీకు? గుఫా ఎక్కడ ఉంది? గుఫా పైన గుఫా ఆంధ్రప్రదేశ్, ఏపీ. ఏటూరు నాగారం తెలుసా? బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.